ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి గర్జిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వమంటే నిద్రపోతుంది. ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి రాష్ట్ర డీజీపీ చెప్పారు 18,900 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే నిద్రపోతున్నారు. అంటే మా నిరుద్యోగులను చిన్న చూపు చూస్తుర్రా? ఏం పాపం చేసినా మా గోస మీకు తగులుతుంది ప్రభుత్వానికి. ఖాళీగా ఉన్న పోస్టులు నింపమంటే చేత కావట్లేదు ఎందుకు మీకు? ఇలా పోలీస్ శాఖ ఖాళీగా ఉన్న ఇలా రాష్ట్ర ప్రజలకి రక్షణే పోలీస్ శాఖ. 2022లో నోటిఫికేషన్ వచ్చింది. అంటే గత 4 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు, గుండు సున్నా నిరుద్యోగులకి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఖాళీ. పవర్ సెక్టర్ లేదు ఖాళీ, జేఎల్ లేదు ఖాళీ, డిఎల్ లేదు ఖాళీ. అంటే ఇన్ని డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులు నింపడానికి మీకు చేత కావడం లేదు. ఇలా తెలంగాణ చరిత్రలోనే సిగ్గుచేటు అనిపిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇలా పోలీస్ శాఖ బోర్డు చైర్మన్ ఎవరయ్యా? ఆంధ్ర వ్యక్తి. ఆయనకి ఏం సంబంధం మాతోటి? ఇలా ఏ జిల్లాలో ఏ జనాభా ఎక్కువ ఉందో లెక్కలు తీసుకుంటున్నా లేదు. ఇలా గతంలో చూసుకుంటే ఈవెంట్స్ 5 పెట్టి బెస్ట్ 3 క్వాలిఫికేషన్ పెట్టారు. ఈయన వచ్చినాక 3 ఈవెంట్స్ పెట్టాలో 3 ఈవెంట్స్ క్వాలిఫై కావాలి. ఏమన్నా సావని తెలంగాణలో మాకు సంబంధం లేదంటారు. మాకు ఎంత అన్యాయం చేసిందంటే ఆంధ్ర సెటిలర్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయితే 46 జీవో తీసుకొని వస్తే మొత్తం ఆంధ్రలోకి పోయింది జాబులని. దాని డేటా కూడా నా దగ్గర ఉంది. కాబట్టి వెంటనే ఈ చైర్మన్ తొలగించాలి. అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందా? మా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లని ప్రకటించడం. గుండు సున్నా, 1000 కోట్లు లేదు, ఏం లేదు, శూన్యం. మౌలిక వసతులు లేవు, శూన్యం. లైబ్రరీలో నీళ్ళు లేవు. ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చినాం. ఇదంతా మానుకోవాలి మీరు. ఎక్కడికి ప్రైవేట్ యూనివర్సిటీకి దేని దారి ఇస్తుంది? అదేవిధంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా నేను. ఈ తెలంగాణ చరిత్రలోనే గవర్నమెంట్ ఎగ్జామ్ 2 సార్లు పెట్టిందయా. ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం పెట్టట్లే. ఫెయిల్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఎగ్జామ్ పెడతారా? ఆ ఎగ్జామే విఆర్ఓకి సంబంధించింది, జీపీఓ సంబంధించింది ఎగ్జామ్ పెట్టిరు వీళ్ళు. అంటే దరిద్రం వాళ్ళకి. 30 మార్కులు రానోనికి కూడా మళ్ళీ తీసుకుపోయి ఎగ్జామ్ పెట్టిండు. అంటే సిగ్గుచేటు అనిపిస్తుంది 2 సార్లు ఎగ్జామ్ పెడితే గవర్నమెంట్ ఎగ్జామ్. అట్లయితే మీరు గ్రూప్ 1 పెట్టాలి ఎగ్జామ్, గ్రూప్ 2 పెట్టాలి, ఎస్ఐ కానిస్టేబుల్ పెట్టాలి. మీరు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా మా నిరుద్యోగులకు ఒక న్యాయం. మీ తొత్తులుగా పనిచేస్తున్న ఈ విఆర్ఓలో ఏం చేస్తారంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి రెవెన్యూ మినిస్టరు వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ భూముల వాళ్ళ పేరు మీద పట్ట చేయడం కోసమే వాళ్ళని పెట్టుకుంటూ. సిగ్గనిపిస్తుందానా మంత్రికి? ఎటుపోతుంది ఈ రాష్ట్రం? మా గోసలు అర్థం కావట్లేదా? అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏందా ఎటుపోతుంది? విగ్రహాలు ఏమని కావాలి? ఈ విగ్రహాలు ఏమో ఉపయోగం? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవి రాబావు అంటే నేను విగ్రహాలు ఇస్తా అంటున్నాను. ఒక్క విగ్రహానికి 50 కోట్లు. అంటే 1000 మంది కానిస్టేబుల్కి సంవత్సరం జీతం ఇవ్వచ్చు ఆ 50 కోట్లతోటి. సిగ్గనిపిస్తుంది. 100 విగ్రహాలు పెట్టినా కూడా సుమారుగా 5,000 కోట్లు ఖర్చు వస్తుంది. అంటే 1,00,000 మంది ఉద్యోగాలు ఇవ్వచ్చు సంవత్సరానికి జీతం. 1,00,000 మంది కానిస్టేబుల్కి కానీ ఎస్ఐలకు కానీ మీరు జీతం వేయవచ్చు ఆ 5,000 కోట్లతోటి. విధ్వంసం చేస్తుర్రా? మాకెందుకు ఆ విగ్రహాలు? ఏం ప్రయోజనం? విగ్రహాలు కడుపు నింపవు, మాకు ఉద్యోగం కడుపు నింపుతుంది. 100 మంది కుటుంబాలు బాగుపడితే ఆ కుటుంబంలో సంతోషం చూస్తే అది నువ్వు ముఖ్యమంత్రి పాలన. అంటే గతంలో ఇదే ఉస్మానియా వేదికగా సర్పంచ్ ఎలక్షన్ లో 40,000 ఉద్యోగాలు ఇస్తాను రేవంత్ రెడ్డి హామీ ఇచ్చింది. మరి ఆ ఉద్యోగాలు రాలేదా? 40,000 ఏం లేదు. ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చింది కేవలం మీరు 11,000 ఉద్యోగాలు మాత్రమే. ఏం లేదు, గుండు సున్నా బ్రదర్. నేను చెప్తున్నా, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 11,000 ఉద్యోగాలు మాత్రమే. 1,00,000 లేదు, 2 లక్షలు లేదు, ఏది లేదు. గుండు సున్నా పెట్టిరా? దిక్కు లేదు, దివాణా లేదు. జాబ్ క్యాలెండర్ చచ్చిపోయింది. దాని దినం కూడా చేసినాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉండా అసలు విధ్వంసం అవుతుంది. ఎందుకు? విగ్రహాల వల్ల మాకు ప్రయోజనం ఏమైనా ఉందా? ఫస్ట్ ఈ చరిత్ర పరిశీలిస్తే విగ్రహాల వల్ల కడుపు నిండదు. విగ్రహాల వల్ల ఆ విగ్రహాలు పెట్టినోడు రాజు కాలే, ప్రజల కడుపు నింపినోడే రాజు అవుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకో, నీ ఇంట్లో విగ్రహాలు పెట్టుకో. మాకు కావాల్సింది జాబు కావాలి. జాబులు ఇవ్వరాబావు అంటే విగ్రహాలకి నిధులు ఉన్నాయి, మాకెందుకు లేవు? అంటే నోటిఫికేషన్ ఇవ్వద్దని విద్యార్థులు ధర్నాలు చేస్తా ఉన్నారని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏం చెప్తారు దానిపై? ఇదంతా శుద్ధ అబద్ధం, బోగస్ ముచ్చట్లు ఇవన్నీ. మా డిమాండ్ ఏంటంటే మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని, మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి లిస్టు నీకు కావాలంటే నేను ఇస్తా. గ్రూప్ 1లో ఖాళీగా ఉంది, గ్రూప్ 2 ఖాళీగా ఉంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీగా ఉంది, జేఎల్ ఖాళీగా ఉంది, డిఎల్ ఖాళీగా ఉంది, మీకు పవర్ సెక్టర్లో కూడా ఖాళీగా ఉన్నాయి. ఇంతవరకు
ఏ డిపార్ట్మెంట్లో కూడా మీరు పోస్ట్లో ప్రణాళిక చెప్పి ఒక చర్చా వేదికలో కూడా మీరు చెప్పట్లేదు, ఒక రివ్యూ మీటింగ్లో కూడా చెప్పట్లే. డీజీపీ చెప్పిండు బాబు 18,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, మీరు వేస్తే బాగుంటుందని జనవరిలో చెప్పిండు. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే కూడా పోతుంది. ఇప్పటికే 80,000కు పైగా నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఉద్యోగాలు భర్తీ చేసినాం అంటాను కదా. 80,000 కాదు, నీకు లెక్క కావాలంటే నీకు డేటా ఇస్తా. 11,000 వరకే ఇచ్చిండు ఆయన, ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మా డిమాండ్ ఇదే, మీరు వెంటనే ఖబర్దార్, మేము ఇక్కడి నుంచి అవసరమైతే ఆర్ట్స్ కాలేజ్ నుంచి అసెంబ్లీ వరకు వచ్చి ముట్టడి చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. లేని ఎడల ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతటా కూడా మేము ధర్నాలు రాస్తారోకాలు చేసి అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించే స్థాయికి కూడా తీసుకొని వస్తాం. మార్పు కావాలన్నాయా బాబు, ఎందుకే విగ్రహాలు ఏమైనా ప్రయోజనం ఉన్నాయా? లేవు. మాకు కావాల్సింది జాబ్ నోటిఫికేషన్. లేని ఎడల విధ్వంసం సృష్టిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏందే అసలు ఒక్కసారి మా నిరుద్యోగుల బాధలు తెలుసుకో, నిరుద్యోగుల గురించి పట్టించుకో. జాబ్ నోటిఫికేషన్ ఏరా బాబు, మేము సిద్ధంగా ఉన్నామంటే 4-5 సంవత్సరాల నుంచి మమ్మల్ని చైర్లో కూర్చోబెట్టినాం. మీ అందరం ఏకమైతే నీవు ఉన్న చైర్ ఊడగొడతాం. ఎవరితో పెట్టుకున్నా మా విద్యార్థి శక్తితో పెట్టుకుంటే మీరు రోడ్ల మీద కూడా తిరగరు. ఖబర్దార్, కార్లను కాదు ఇళ్లను కూడా ముట్టడిస్తాం. ప్రతిపక్ష నాయకులు కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు. మీరు ఏమైనా ఉద్యమం చేసినట్లయితే ర్యాలీ చేసినట్లయితే వాళ్ళు వచ్చి పాల్గొంటున్నారు తప్పించి వాళ్ళు కూడా ఎక్కడ కూడా మీకు మద్దతు పలికినట్టుగా కూడా కనబడట్లేదు. ప్రతిపక్షాల పాత్ర వాళ్ళు సరిగ్గా పోషించట్లేదు అని అనుకుంటా ఉన్నారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడారు? మేము ఒకటే చెప్తున్నాం, మా విద్యార్థి నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. మా డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రం కూడా సంతోషంగా ఉండాలంటే మా తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలన్నయ్యా. మేము 1,00,000 మంది తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే నీకు ఎంత మంచి పేరు. అందులో ఉన్న సంతోషం ఇక దేంట్లో ఉండదు. ఎందుకే పనికిరాని బాబు రేవంత్ రెడ్డి, ఏం బాబు నువ్వు ఏం చేస్తున్నావు? తెలంగాణ రాష్ట్రాన్ని విగ్రహాలు పెట్టి మా నిధులన్నీ దోసుకొని పోతున్నారా బాబు? మాకేమైనా ఉపయోగమారా? మాకు కడుపు నింపురా బాబు అంటే ఉద్యోగాలు వేసి పోయి విగ్రహాలు కడతా ఉంటే పనికిరాని మాటలు చెప్పుకుంటే మాకు ఏం గడిబీక్తురా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ? లేకపోతే గాడిద పనులు ఏమైనా తోలుతున్నా ముఖ్యమంత్రి? అలా బ్రష్ చేసి తల ఒక మంత్రి రోజుకొక గాడిదని తోముతుర్రో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం పని చేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా బుర్ర ఉందా, మైండ్ ఉందా అని అడుగుతున్నాం. ఏమన్నా మంత్రివర్గాన్ని మొత్తం పెండే ఉందా? మా బాధలు అర్థం చేసుకోరా. మా గోస తగులుతుంది. మా కడుపు నింపా అంటే ఏంది? జాబులు ఏమని అర్థం. 4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. ఇవన్నీ మార్పులు రావాలి. ఇమ్మీడియట్లీగా కూడా ఆంధ్ర వ్యక్తిని మీరు ఎమ్మట్లే తొలగించాలి. ఎందుకంటే ఆయన వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. అడ్డమైన జీవోలు తీసుకొచ్చారు. గ్రూప్లో ఇప్పుడు 46 జీవో రద్దు చేయాలి, 29 జీవోని కూడా రద్దు చేయాలి. పాత పద్ధతిలోనే జీవో 55 ప్రకారమే మీరు నోటిఫికేషన్స్ కూడా విడుదల చేసి దాని లెక్క ప్రకారం అమలు చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం.